హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే ఫస్ట్ బంచ్ ఆఫ్ ఆర్టికల్స్ చూడండి. సుప్రీం కోర్ట్ స్ట్రైక్స్ డౌన్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్, కాల్స్ ఇట్ అన్కాన్స్టిట్యూషనల్, అండ్ దెర్ ఇస్ అన్ ఎడిటోరియల్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్, అన్బాండెడ్. And page number 15 of the Hindu Delhi edition was filled with a bunch of articles on the same topic, that is Supreme Court striking down electoral bond scheme and saying that it is unconstitutional. రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పడం అనేది జరిగింది 2017లో పొలిటికల్ ఫండింగ్ కోసం తీసుకొచ్చినటువంటి దిస్ పర్టికులర్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ని. So since this particular topic demands a comprehensive explanation, detailed explanation, multi-dimensional explanation, నేను ఒక డీటెయిల్ సెషన్ అనేటటువంటిది చేస్తున్నాను. 8 PM ఆ సెషన్ అనేటటువంటిది ఈరోజు అప్లోడ్ అవుతుంది. వీలైతే వాచ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి అమ్మా. మీకు అసలు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ గురించి అసలు ఏమీ తెలియకపోయినా, అసలు ఆ పేరు కూడా ఎప్పుడు వినకపోయినా, మీకు డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా దిస్ పర్టికులర్ ఇష్యూ అర్థమవుతుంది. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్, ఎప్పుడు తీసుకొచ్చారు ఈ స్కీమ్ని, ఎందుకు తీసుకొచ్చారు ఈ స్కీమ్ని, ఈ స్కీమ్ తీసుకురాకముందు రాజకీయ విరాళాలు అనేటటువంటి ఎలా సేకరించేవాళ్ళు, స్కీమ్ వచ్చిన తర్వాత సిస్టమ్ ఎలా మారడం అనేటటువంటిది జరిగింది, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అండ్ క్రిటిసిజం విత్ రెస్పెక్ట్ టు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్, అండ్ సుప్రీం కోర్టు ది స్కీమ్ని అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఆన్ వాట్ బేసిస్ ప్రకటించడం అనేటువంటిది జరిగింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్, ఈ కేసులో భాగంగా సుప్రీం కోర్టు యొక్క 5 జడ్జ్ బెంచ్ ఇచ్చినటువంటి యునానిమస్ వెర్డిక్ట్ వెనుకున్న అసలైన రీజన్ ఏంటి, ఏ ఇష్యూస్ని సుప్రీంకోర్టు లేవనెత్తింది, ఎవ్రీథింగ్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తప్పకుండా వాచ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ రోజే కాదు, నెక్స్ట్ రాబోయే ఒక 1 వీక్, వారం రోజుల పాటు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ గురించి ఎడిటోరియల్స్ కానీ, ఒపెడ్ ఆర్టికల్స్ కానీ, అండ్ దాంతోపాటు అదర్ ఆర్టికల్స్ కానీ, న్యూస్ ఆర్టికల్స్ కానీ అపేర్ అవుతాయి. 100% అపేర్ అవుతాయి. అండ్ టుడేస్ వీడియో విల్ యాక్ట్ యాజ్ ఎ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో వాచ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి, ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఈ రోజు ద హిందూ ఎనాలిసిస్లోకి వెళ్లే ముందు మీకు ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. రేపు సాయంత్రం 8 గంటలకి వికసిత్ భారత్ 2047 మీద నేను ఒక సెపరేట్ డెడికేటెడ్ సెషన్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ మెయిన్స్ క్వశ్చన్ దిస్ ఇయర్ ఆర్ ద నెక్స్ట్ ఇయర్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్. కన్సిడరింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్, దీనికి ఒక డీటెయిల్డ్ డిస్కషన్ అవసరం కాబట్టి మెయిన్స్ పర్స్పెక్టివ్లో డీటెయిల్డ్గా, కాంప్రహెన్సివ్గా దిస్ పర్టికులర్ టాపిక్ గురించి మనం మాట్లాడదాం. రేపు సాయంత్రం 8 గంటలకి అప్లోడ్ అవుతుంది. మన ఛానల్ నుంచి అప్లోడ్ అయ్యే ఏ వీడియోస్ యొక్క అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మేక్ ష్యూర్ ఈ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఆ బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఆల్ ద వీడియోస్ అప్లోడ్ అవగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చక్కగా మల్టిపుల్ టాపిక్స్ మీద మీకు పూర్తి అవగాహన కూడా వస్తుంది, ఓకేనా? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన ద హిందూ ఎనాలిసిస్లోని మొదటి ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండమ్మా. సో ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లోని మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి. అన్ ఇంటర్వెన్షన్ దట్ విల్ హెల్ప్ స్ట్రెంథెన్ లీగల్ ఎడ్యుకేషన్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అపేర్డ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే, రిలవెంట్ టు జిఎస్ పేపర్ 2, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఆర్టికల్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్కి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. మరి ఈ ఆర్టికల్ మనం కాంప్రహెన్సివ్గా, డీటెయిల్డ్గా ఆల్ డైమెన్షన్స్ నుంచి అర్థం చేసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట. మన ద హిందూ ఎనాలిసిస్ వెనక కానీ, మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అన్ని వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందమ్మా. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఫస్ట్ ఆర్టికల్ని మాట్లాడదాం, వినండి. ద టైటిల్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ సేస్ అన్ ఇంటర్వెన్షన్ దట్ విల్ హెల్ప్ స్ట్రెంథెన్ లీగల్ ఎడ్యుకేషన్. దిస్ పర్టికులర్ టాపిక్ వాజ్ ఆథర్డ్ బై ప్రభాస్ రంజన్, who is a faculty of legal studies, South Asian University. సో త్రూ దిస్ ఆర్టికల్ మన ఆథర్ అయినటువంటి ప్రభాస్ రంజన్ దేని గురించి మాట్లాడుతున్నారంటే, ద స్టేటస్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో మెడిసిన్ మరియు ఇంజనీరింగ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇచ్చినటువంటి ఎంఫసిస్ కానీ, ఫోకస్ కానీ లీగల్ ఎడ్యుకేషన్కి ఇవ్వలేదు పోస్ట్ ఇండిపెండెన్స్, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అని చెప్పి మన ఆథర్ చెప్తున్నారు. అండ్ దాంతోపాటుగా రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ జరిగింది, దట్ ఈస్ ఎ వెల్కమింగ్ మూవ్ అనే విధంగా కూడా ఆయన చెప్పారు. రీసెంట్గా ఏం జరిగిందంట, ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ పర్సోనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్, లా అండ్ జస్టిస్, they have recently submitted a significant report on legal education.
లీగల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ద స్టేటస్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాకి సంబంధించి లీగల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఛాలెంజెస్, ఆపర్చునిటీస్, ప్రాస్పెక్ట్స్ సంబంధించి ఒక రిపోర్ట్ అనేటటువంటిది వాళ్ళు సబ్మిట్ చేశారు పార్లమెంట్కి. అండ్ ఈ రిపోర్ట్ ద్వారా చాలా రికమెండేషన్స్తో కూడా వాళ్ళు ముందుకు రావడం అనేది జరిగింది. క్వాలిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ ఇండియాలో ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనే విషయం మీద వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్తో ముందుకొచ్చారు. ఆ సజెషన్స్ కానీ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అయితే ద ల్యాండ్స్కేప్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ ఇండియా దానిలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, సిగ్నిఫికెంట్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందని చెప్పి మన ఆథర్ యొక్క ఆలోచన. సో మన ఇండియాలో లీగల్ ఎడ్యుకేషన్ యొక్క స్టేటస్ ఇంప్రూవ్ చేయడానికి ఎలాంటి ఇంపార్టెంట్ రికమెండేషన్స్ని పార్లమెంటరీ కమిటీ ఇచ్చిందంట. మన ఆథర్ ఏం చెప్తున్నారో చూడండి. ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎన్ ఇండిపెండెంట్ బాడీ కాల్డ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. నేషనల్ కౌన్సిల్ ఫర్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనే ఒక కొత్త ఇండిపెండెంట్ బాడీ అనేటటువంటిది ఏర్పాటు చేయాలి. ప్రజెంట్ ఇండియాలో లీగల్ ఎడ్యుకేషన్ అంతా ఎవరి యొక్క కంట్రోల్లో సాగుతుంది? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క కౌన్సిల్లో సాగుతుంది. అలా కాకుండా ఒక న్యూ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ని తీసుకురావడం ద్వారా మనం లీగల్ ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. లీగల్ ఎడ్యుకేషన్ మీద పీపుల్కి అవేర్నెస్ కల్పించి లా రిలేటెడ్ కోర్సెస్లో ఎక్కువ మంది అడ్మిషన్స్ కూడా తీసుకునేటట్టు చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. జస్ట్ లైక్ మెడిసిన్ అండ్ ఇంజనీరింగ్ ఎట్సెట్రా. సెకండ్ వన్ ఏంటి అంటే ఎంఫసిస్ ఆన్ రీసెర్చ్. మామూలుగా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియాలో ఏవైతే లీగల్ ఎడ్యుకేషన్ మీద ఉన్నాయో అవన్నీ ఏం చేస్తున్నాయంటే టీచింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయి, రీసెర్చ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయా అంటే చేయు. సో వెస్టర్న్ మోడల్ ఆఫ్ లీగల్ కాన్సెప్ట్స్ ఆర్ లీగల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో వాటిని పిల్లలకి టీచ్ చేస్తున్నారు తప్ప సో కాంటెంపరీ ఇష్యూస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, లీగల్ సిస్టమ్కి సంబంధించి వాటి గురించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏమైనా జరుగుతుందా ఇండియన్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో? అది జరగట్లేదు. సో రీసెర్చ్ని కూడా ప్రమోట్ చేయడం ఇంపార్టెంట్. అప్పుడే మన నేషన్కి తగినట్టుగా, మన అవసరాలకు తగినట్టుగా మన లీగల్ సిస్టంలో ఇంపార్టెంట్ చేంజెస్ని భావితరాల వాళ్ళు తెచ్చుకోగలుగుతారు అని చెప్పి చెప్తున్నారు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డెవలపింగ్ ఏ గ్లోబల్ కరికులం. సో ఒక గ్లోబల్ కరికులంని మనం తీసుకురావడం ద్వారా రేపొద్దున ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా కండక్ట్ చేస్తే స్టూడెంట్స్ వేరే దేశాలకు వెళ్ళి అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ వేరే దేశాలకు వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ఇంటర్నేషనల్ లీగల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఈజీగా కొలాబరేట్ అవ్వగలుగుతారు, డైలాగ్ చర్చల్లో పార్టిసిపేట్ చేయగలుగుతారు. తద్వారా లీగల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అది మారే అవకాశం ఉంటుందనే విధంగా మనకి ఆథర్ చెప్పడం అనేది జరిగింది. అండ్ సమ్ ఇన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ అనేటటువంటివి ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో, ఆ సవాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని కూడా అడ్రస్ చేయడం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఆర్ ఇంప్రూవ్ ద స్టేటస్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అని చెప్పి మనకి ఆథర్ చెప్పడం అనేది జరిగింది. సో దిస్ ఇస్ ద మేజర్ క్రక్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. రిమెంబర్, ఎనీ ఒపెడ్ ఆర్టికల్ ఆర్ ఎనీ ఎడిటోరియల్ ఆర్టికల్ ఇట్ విల్ హ్యావ్ ఎ సెంట్రల్ ఐడియా. సో ఈ పర్టికులర్ ఒపెడ్ ఆర్టికల్ యొక్క సెంట్రల్ ఐడియా ఏంటి? దట్ ఈస్ లీగల్ ఎడ్యుకేషన్. సో ఈ సెంట్రల్ ఐడియా ఏదైతే ఉందో దీనికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అండ్ కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి తప్పకుండా ఏ ఒపెడ్ ఆర్టికల్ అయినా ఏ ఎడిటోరియల్ ఆర్టికల్ అయినా వాటి గురించి మాట్లాడతారు. సో ఆ ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ని ఇచ్చి వదిలేస్తారా అంటే కాదు. ఎంతో కొంతమంది డీటెయిల్డ్గా సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు, కొంతమంది టూకీగా కన్క్లూజన్ పార్ట్లో ఒక వే ఫార్వర్డ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారన్నమాట. అర్థమైందా? సో ఈ విధంగా మీరు ఒక పర్టికులర్ ఎడిటోరియల్ని కానీ ఆర్టికల్ని కానీ అప్రోచ్ అవ్వాలి. అలా కాకుండా ఉన్నదంతా ట్రాన్స్లేట్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోయి లేకపోతే ఎడిటోరియల్ మొత్తాన్ని ఓ బుక్లో కాపీ చేసేస్తే మీకు దానివల్ల యూజ్ ఏమి ఉండదు. సో ఒక ఎడిటోరియల్ని మన యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ తగినట్టుగా మనం ఎలా మార్చుకోవాలి, ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ స్కిల్. రిమెంబర్, ఐ డోంట్ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు డిపెండ్ ఆన్ మై సెల్ఫ్ ఫర్ ఎవర్. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ టైం ఈ రోజు ద హిందూ అనాలిసిస్ని మీరు చూస్తున్నారు అనుకోండి, నా టీచింగ్ని మొదటిసారి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అనుకోండి. సో చాలా సింపుల్గా చెప్తున్నారు కదా, చాలా డీటెయిల్డ్గా చెప్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తున్నారు కదా, కంటిన్యూస్గా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసేంత వరకు నేను సాయిరామ్ సార్ హిందూ అనాలిసిస్ ఫాలో అయిపోతాను, నాకు చాలా విషయాలు తెలిసిపోతాయి అనుకోమాకండి. వీలైనంత త్వరగా ది స్కిల్ ఏదైతే ఉందో దాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయండి. నేను ఒక ఒపిడి ఆర్టికల్ తీసుకొని అనలైజ్ చేస్తే నేను అనలైజ్ చేయనటువంటివి, నేను డిస్కస్ చేయనటువంటివి వేరే ఉండొచ్చు. అఫ్కోర్స్ నేను మోస్ట్ ఇంపార్టెంట్ వన్నీ తీసుకొని చేస్తాను. ఓన్లీ ఒకవేళ ఒక పర్టికులర్ టాపిక్ గురించి నేను ముందే మాట్లాడుంటే నేను వాటిని పిక్ చేసుకోను. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు జ్ఞాన్వాపి మాస్క్ కేసు గురించి అండ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ గురించి ఒక ఎడిటోరియల్ వచ్చింది. నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ దాని గురించి మన హిందూ అనాలిసిస్లో చెప్పాను, అందుకే నేను దాన్ని పిక్ చేసుకోవాలి. సో నేను పిక్ చేసుకోనటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయి వాటిని మీరు ఒకసారి చదివి ఏం చేస్తారు, వాట్ కెన్ బీ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ దట్ పర్టికులర్ ఆర్టికల్ వీలైతే ఒకసారి ఒక దగ్గర రాసుకునే ప్రయత్నం చేయండి.
అండ్ ఆ పర్టికులర్ ఆర్టికల్లో ఆ సెంట్రల్ ఐడియాకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఆర్ ఇష్యూస్ని దేని గురించి మాట్లాడారు రాసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఆ ఇష్యూస్ని ట్యాకిల్ చేయడానికి ఎలాంటి సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేశారో ఆథర్, వాటిని ఒక దగ్గర రాసుకునే ప్రయత్నం చేయండి. రోజుకి ఒక్క ఆర్టికల్ లేకపోతే 2 రోజులకు ఒక ఆర్టికల్ పిక్ చేసుకొని మీ ఓన్గా ఎనాలిసిస్తో ముందుకు వచ్చే ప్రయత్నం చేయండి. ఈ స్కిల్ ఏదైతే ఉందో అది ఓవర్ ద టైం మీకు డెవలప్ అయిపోతుంది. ఫర్ ఎవర్ నా మీద డిపెండ్ అయిపోవాలనుకోవడం అనేటువంటిది చాలా తప్పు. నేను మీ మంచి కోసమే చెప్తున్నాను. రోజు మీరు మన ద హిందూ అనాలిసిస్ ఫాలో అయ్యారనుకోండి, ఛానల్కి మంచి వ్యూస్ వస్తాయి, మంచి రీచ్ ఉంటుంది, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తారు, తద్వారా ఇన్స్టిట్యూషన్కి హెల్ప్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది ఆటోమేటిక్గా. కానీ మీకు మాత్రం అది చాలా చెడు చేస్తుంది. సో ఏం చేస్తారు, ఒక 120 days ప్రతిరోజు ద హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి 120 daysలో ఈ స్కిల్ ఏదైతే ఉందో అనాలిసిస్ స్కిల్ని మీకు మీరుగా అలవాటు చేసుకోండి. ఓకేనా, అర్థమైందా? రైట్. సో ఇప్పుడు ద మేజర్ క్రక్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పీడిఎఫ్ చూపించి మీకు దిస్ పర్టికులర్ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి అమ్మా. సో ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ చూడండి అమ్మా. A parliamentary standing committee on personal, public grievances, law and justice, they have submitted a report on legal education in India proposing significant recommendations. The status of legal education in India, దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తూనే ద ల్యాండ్స్కేప్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, దాని ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడానికి, ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావడానికి కొన్ని సజెషన్స్ అండ్ రికమెండేషన్స్తో కూడా వాళ్ళు ముందుకు రావడం అనేది జరిగింది. దిస్ ఈజ్ యాక్చువల్లీ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఇప్పుడు ఇంపార్టెంట్ ఛాలెంజ్ దేని గురించి చెప్తున్నారో చూడండి. Legal education hasn't received the same attention as fields like medicine, engineering, post-independence. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత స్టెమ్ ఫీల్డ్స్ అంటాం, సైన్స్, టెక్నాలజీ, మెడిసిన్, ఇంజనీరింగ్, ఈ కోర్సెస్ లేకపోతే ఈ ఫీల్డ్స్కి ఉన్నంత ఆదరణ లీగల్ ఎడ్యుకేషన్కి లేకపోవడం బాధాకరం. దట్ ఈస్ ద మేజర్ ఛాలెంజ్ అనే విధంగా మన ఆథర్ చెప్తున్నారు. అండ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ ఇన్ ద 1990s, 1990లో నేషనల్ లా యూనివర్సిటీస్ని అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ అదొక పాజిటివ్ ఆస్పెక్ట్ అయినప్పటికీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ ఇండియా, బట్ ఛాలెంజెస్ పెర్సిస్ట్. ఛాలెంజెస్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, ఎస్పెషల్లీ ఇన్ ఏరియాస్ లైక్ రీసెర్చ్ అండ్ గ్లోబల్ రికగ్నిషన్. ఇండియాస్ లీగల్ ఎడ్యుకేషన్ గ్లోబల్ రికగ్నిషన్ అనేటటువంటిది లేదు. అండ్ దాంతోపాటు టీచింగ్ మీద ఓవర్ ఎంఫసిస్ ఉంటుంది, కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎంఫసిస్ అనేటటువంటిది, ఫోకస్ అనేది ఉంటుందా అంటే ఉండట్లేదు. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం అనే విధంగా మనకి ఆథర్ ప్రభాస్ రంజన్ చెప్తున్నారు. సో మరి ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏమిచ్చిందో చూడండి. దిస్ కమిటీ సజెస్ట్ లిమిటింగ్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాస్ పవర్స్ ఇన్ రెగ్యులేటింగ్ లీగల్ ఎడ్యుకేషన్. ఇండియాలో లీగల్ ఎడ్యుకేషన్ ప్రజెంట్ ఎవరు కంట్రోల్ చేస్తూ ఉన్నారు? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కంట్రోల్ చేస్తూ ఉంది. కానీ అలా కాకుండా ఏం చేస్తే మంచిదంట, న్యూ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ తీసుకొస్తే మంచిదని చెప్పి మనకు ఆథర్ చెప్తున్నారు. ప్రపోజింగ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ బాడీ కాల్ ద నేషనల్ కౌన్సిల్ ఫర్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, NCLER, నేషనల్ కౌన్సిల్ ఫర్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పేరుతో కొత్త ఇండిపెండెంట్ బాడీని తీసుకొచ్చి ఆల్ ది ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ విత్ రెస్పెక్ట్ టు లీగల్ ఎడ్యుకేషన్ ఇండియా వాటన్నిటి దీని కంట్రోల్లో పెడితే బాగుంటుంది అనే విధంగా చెప్తున్నారన్నమాట. దిస్ NCLER, దట్ ఈస్ నేషనల్ కౌన్సిల్ ఫర్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, వుడ్ ఫోకస్ ఆన్ రెగ్యులేటింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్. లీగల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన రూల్స్ ఫ్రేమ్ చేయడం, ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏముండాలి వీటన్నిటిని ఫ్రేమ్ చేయడం, ఇవన్నీ చేస్తుంది. బియాండ్ బేసిక్ ఎలిజిబిలిటీ ఫర్ లిటిగేషన్ ప్రాక్టీస్, అంటే ఒక లీగల్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయడానికి ఎంత ఎలిజిబిలిటీ ఉండాలి, ఇలాంటి రూల్స్ ఫ్రేమ్ చేయడమే కాకుండా లీగల్ ఎడ్యుకేషన్ యాజ్ అ హోల్ దాని మీద ఫోకస్ చేస్తుంది. ఎయిమింగ్ టు సెట్ క్వాలిటేటివ్ బెంచ్ మార్క్స్ విత్ ఇన్పుట్ ఫ్రమ్ లీగల్ ఎక్స్పర్ట్స్ అండ్ అకాడమిక్స్. లీగల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో వాళ్ళు, అకాడమిషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్పుట్స్ తీసుకొని ఒక క్వాలిటేటివ్ స్టాండర్డ్స్ అండ్ బెంచ్ మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ నేషనల్ కౌన్సిల్ ఫర్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. సో ఒకప్పుడు ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ సమయంలో మన ఇండియాని లీడ్ చేసినటువంటి మన ఫోర్ ఫాదర్స్, మన కాన్స్టిట్యూషన్ రచించినటువంటి గొప్ప వాళ్ళు కూడా లాయర్సే ఉండడం అనేది జరిగిందమ్మా, లీగల్ ఎక్స్పర్ట్సే ఉండడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మనం చూసుకున్నా, సర్దార్ వల్లభాయ్ పటేల్ని చూసుకున్నా, జవహర్లాల్ నెహ్రూని చూసుకున్నా, మోతీలాల్ నెహ్రూని చూసుకున్నా, మదన్ మోహన్ మాలవ్యాని చూసుకున్నా, సి రాజగోపాల్చారిని చూసుకున్నా, వీళ్ళందరూ గొప్ప లాయర్స్. బట్ కరెంట్లీ రైట్ నౌ ఇండియా ల్యాక్స్ రైట్ నెంబర్ ఆఫ్ లీగల్ ఎక్స్పర్ట్స్గా మనం చెప్పొచ్చు. గ్లోబల్ రికగ్నిషన్ అనేటటువంటిది మన లీగల్ ఎడ్యుకేషన్కి లేకపోవడం చాలా ఇబ్బంది పెట్టేటువంటి విషయంగా మనం మాట్లాడొచ్చు. రైట్. సో సెకండ్ ఇంపార్టెంట్ రికమెండేషన్ ఏంటంటే రీసెర్చ్ మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉండాలి. ఇండియాస్ లా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆల్వేస్ ప్రియారిటైజ్ టీచింగ్ ఓవర్ రీసెర్చ్. మామూలుగా సిఆర్పిసి, ఐపీసీ సెక్షన్స్ ఏంటి అంటే దాంతోపాటుగా కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ వీటిని బట్టి పట్టిస్తారు తప్ప రీసెర్చ్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. దాని కారణంగా మనం వెస్ట్రన్ లీగల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాని మీదే కంప్లీట్గా డిపెండ్ అవుతున్నాం ఇప్పుడు.
ద కమిటీ స్ట్రెసెస్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రమోటింగ్ రీసెర్చ్ ఇన్ లీగల్ ఎడ్యుకేషన్. లీగల్ ఎడ్యుకేషన్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సాధ్యపడాలి. అప్పుడే క్రిటికల్ థింకింగ్ అనేటువంటిది మన ఫ్యూచర్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రజెంట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాధ్యపడుతుంది. అంటే ఫ్రమ్ ద లెన్స్ ఆఫ్ విక్టిమ్స్ అండ్ దాంతోపాటు నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క షూస్లో ఉండే ఆలోచించి మొదలు పెడతారు. లాజికల్గా వీళ్ళు థింక్ చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు చాలామంది లాయర్స్ గమనిస్తే ఏం జరుగుతుందంటే ఓన్లీ సెక్షన్స్ బట్టి పట్టేయడం, ఆ సెక్షన్కి సంబంధించిన కేసా, ఓకే ఈ లూప్ హోల్ ఇక్కడ ఉంది అని చెప్పి వాదిస్తున్నారు తప్ప ద మేజర్ క్రక్స్, ద లాజిక్ ఏదైతే ఉందో అది పట్టుకోకుండా చాలామంది లాయర్లు ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉండడం అనేది జరిగింది. దట్ ఈజ్ ఎ థ్రెట్ టు లీగల్ ల్యాండ్స్కేప్ ఇన్ ఇండియాగా మనం చెప్పొచ్చు. రిక్రూటింగ్ టాప్ గ్లోబల్ రీసెర్చర్స్ అండ్ ఇంక్రీజింగ్ స్టేట్ ఫండింగ్ ఆర్ రికమెండెడ్ టు బోల్స్టర్ ద రీసెర్చ్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియన్ లా స్కూల్స్. ఇండియన్ లా స్కూల్స్లో రీసెర్చ్ ఎకోసిస్టమ్ అనేటువంటిది ఇంప్రూవ్ అవ్వాలంటే గ్లోబల్ రీసెర్చర్స్ని అండ్ దాంతోపాటు గవర్నమెంట్ కూడా సరైనటువంటి ఫండింగ్ దానికి సంబంధించి అందించాలి. అప్పుడే ఫోకస్ టీచింగ్ నుంచి రీసెర్చ్ వైపుకు మళ్ళుతుంది అని చెప్పి ఈ కమిటీ ఏదైతే ఉందో చెప్పడం అనేది జరిగింది. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అడాప్టింగ్ టు గ్లోబలైజేషన్. సో ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ లీగల్ ఎడ్యుకేషన్ అది చాలా ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. బయట దేశాల్లో జరుగుతున్నటువంటి వేరియస్ ఈవెంట్స్ మన లీగల్ ల్యాండ్స్కేప్ని కూడా చాలా ప్రభావితం చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో తీసుకొచ్చినటువంటి ప్రెగ్నెన్సీ లాస్ ఏవైతే ఉంటాయో, లేకపోతే అమెరికన్ కోర్ట్స్ ఇచ్చినటువంటి ప్రెగ్నెన్సీ వెడ్డిక్స్ మన ఇండియన్ పాలసీస్ మీద, మన ఇండియన్ వెడ్డిక్స్ మీద కూడా చాలా ఇంపాక్ట్ చూపించడం అనేది జరిగింది. అవునా? ద కమిటీ ప్రపోజెస్ ఇనిషియేటివ్స్ లైక్ డెవలపింగ్ ఏ గ్లోబల్ కరికులం అనేటువంటిది డెవలప్ చేయబడాలి. ఫెసిలిటేటింగ్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ వేరే దేశాలకు వెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, గ్లోబల్ ఎక్స్పర్ట్స్ ఇన్ లీగల్ ఎడ్యుకేషన్ వాళ్ళతో డైలాగ్, చర్చల్లో కూర్చోవాలి, మాట్లాడగలగాలి. వాళ్ళు మన ఇండియాకి వచ్చి మన ఇండియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళతో చర్చలు జరపాలి. పియర్ లెర్నింగ్ కూడా దానివల్ల సాధ్యపడడం అనేది జరుగుతుంది. ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం కూడా సాధ్యపడుతుంది. అండ్ దాంతోపాటు ఇంటర్నేషనల్ లా కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటిగ్రేట్ చేయాలి. గ్లోబల్లీ అన్ని లా కోర్సెస్కి ఒకే కరికులం ఉండేటట్టు, ఒకే ఫ్రేమ్వర్క్లో ఉండేటట్టు ఒక తాటి మీదకి తీసుకురావాలి. దీస్ ఎఫర్ట్స్ ఎయిమ్ టు ఎక్విప్ ఇండియన్ లా స్కూల్స్ టు థ్రైవ్ ఇన్ గ్లోబలైజ్డ్ వరల్డ్ అండ్ బ్రాడన్ స్టూడెంట్స్ ఎక్స్పోజర్ టు డైవర్స్ లీగల్ సిస్టమ్స్. ఓన్లీ లాయర్స్ ఒక ఎథ్నోసెంట్రిక్ మైండ్ సెట్తో పరిస్థితులను చూడడం కాకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ సంబంధించినటువంటి విషయాలు కానీ, ఇలాంటి సెన్సిటివ్ విషయాలు ఏవైతే ఉంటాయి, కల్చర్ మీద ఆధారపడేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయి, డిపెండ్ అవ్వాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాలకు సంబంధించి లాయర్స్ ఒక ప్రెసిడీస్ థింకింగ్తో ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఒక ప్రీ నోషన్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. అంటే మేల్ మ్యారేజెస్ తప్పని, ఫీమేల్ మ్యారేజెస్ అనేటువంటి కరెక్ట్ కాదని ఒక ప్రీ నోషన్ ఉంటుంది. దానివల్ల సరైనటువంటి న్యాయాన్ని వాళ్ళు అందించలేకపోతున్నారు. ఎథ్నోసెంట్రిజం ఏదైతే ఉంటుందో అది కూడా చాలా ఇంపాక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. లాయర్ యొక్క మైండ్ సెట్ ఏదైతే ఉందో దానికి ఎప్పుడైతే గ్లోబల్ ఆస్పెక్ట్స్ మీద వీళ్ళకి అవగాహన, ఎక్స్పోజర్ అనేటువంటిది దొరుకుతుందో, బయట దేశాల్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుస్తుందో, క్రిటికల్ థింకింగ్ అనేటువంటిది అలవాటు అవ్వడం అనేది జరుగుతుంది. రిలేటివ్గా కల్చర్ని చూడడం మొదలు పెడతారు. అండ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఐసోలేటెడ్గా చూడడం మొదలు పెడతారు. వాళ్ళ బిలీవ్స్, వాల్యూ సిస్టమ్, ప్యాటర్న్స్, వాళ్ళ నమ్మకాలు వీటన్నింటికి అతీతంగా. రైట్? అది ఇంపార్టెంట్. అడ్రసింగ్ ఇన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ యాజ్ వెల్. ఎఫెక్టివ్ లీడర్షిప్ విత్ ఇన్ లా ఫ్యాకల్టీస్ అండ్ యూనివర్సిటీస్ ఈజ్ paramount, requiring passionate and visionary individuals who cultivate an atmosphere conducive to achieving excellence. సో ముఖ్యంగా ఈ లీగల్ యూనివర్సిటీస్ లేదా లా స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ప్రిన్సిపల్స్ కానీ, ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ చాలా ఎఫెక్టివ్గా ఉండాలి, ఎఫిషియెంట్గా ఉండాలి. సో ఆ పొజిషన్స్లో విజనరీ ఇండివిజువల్స్ని, ప్యాషనేట్ ఇండివిజువల్స్ని తీసుకోవడం, వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడే ఇండియా యొక్క లీగల్ ఎడ్యుకేషన్లో సిగ్నిఫికెంట్ ట్రాన్స్ఫర్మేషన్ మనం చూడగలుగుతాం. Academic freedom and autonomy are deemed essential for promoting a culture of legal research, allowing scholars to express diverse perspectives without fear of reprisal. These law schools ki and దాంతోపాటు లీగల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో, లీగల్ ఎడ్యుకేషన్ సంబంధించిన యూనివర్సిటీస్కి వాటికి ఫ్రీడమ్ ఉండాలి, అటానమీ అనేటటువంటిది ఉండాలి. అప్పుడే ఒక రీసెర్చ్ కల్చర్ అనేటటువంటిది ఇన్స్టిట్యూషన్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది. అండ్ స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎటువంటి ఫియర్ లేకుండా వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ మీద ఒక పర్టికులర్ స్కాలర్కి ఒక ఒపీనియన్ అనేది ఉందనుకోండి ఇన్ కేస్, బట్ డ్యూ టు ద ఫియర్ దట్ అది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎలాంటి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుందో అనే ఆలోచనతో వాళ్ళ ఫీలింగ్ని, వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోయారు అనుకోండి, స్టూడెంట్స్కి క్రిటికల్ థింకింగ్ కానీ లేకపోతే టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అనేటువంటి అర్థమవుతుందా? అర్థం అవుతుంది. సో అందుకే అకాడమిక్ ఫ్రీడమ్ అండ్ అటానమీ ఆర్ నెసరీ. గవర్నమెంట్ పరిధిలో కాకుండా ఒక ఇండిపెండెంట్ బాడీ పరిధిలో లీగల్ ఎడ్యుకేషన్ అండ్ దీస్ యూనివర్సిటీని తీసుకురావడం వల్ల ది స్కాలర్స్ ఆర్ మోర్ లైక్లీ టు ఎక్స్ప్రెస్ దే డైవర్స్ పర్స్పెక్టివ్స్ వితౌట్ ఫియర్ ఆఫ్ రిప్రైజల్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఒక పర్టికులర్ టాపిక్ని మీరు అప్రోచ్ అవ్వాలి. ఫస్ట్ సెంట్రల్ ఐడియా ఆఫ్ దట్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయండి. తర్వాత మేజర్ ఛాలెంజ్ ఏదైతే ఉందో దాని గురించి ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయండి.
ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేయడానికి ఏమైనా సొల్యూషన్స్ ఆ ఆర్టికల్లో ప్రొవైడ్ చేశారా, ఏమైనా చెప్పారా, దాని గురించి నోట్ డౌన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ ఫ్రేమ్వర్క్తో ప్రతి టాపిక్ని మీరు అప్రోచ్ అవ్వాలన్నమాట. అర్థమైందా? కంప్లీట్గా డీటెయిల్గా ఈ ఆర్టికల్ మీద మీకు పూర్తి అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. లెట్ us look at the next article. ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ద డైవర్సిటీ బ్లైండ్ స్పాట్ ఇన్ హెల్త్ పాలసీ. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రిలేటెడ్ టు జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్, హెల్త్కి సంబంధించినటువంటి ఆర్టికల్, సోషల్ జస్టిస్కి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అటెన్షన్ పేజెస్ వినండి. ఇఫ్ యూ లుక్ ఎట్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ దిస్ పర్టిక్యులర్ టాపిక్, ఈ టాపిక్ దేని గురించి మాట్లాడుతుందంటే ఇండియా యొక్క హెల్త్ పాలసీలో దెర్ వాజ్ యాక్చువల్లీ ల్యాక్ ఆఫ్ డైవర్సిటీ అని చెప్తున్నారు. అంటే పబ్లిక్ హెల్త్ పాలసీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏమైనా కమిటీస్ కానీ కమిషన్స్ కానీ కాన్స్టిట్యూట్ చేస్తే దానిలో మహిళల యొక్క సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అండ్ దాంతోపాటుగా అదర్ మైనర్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ దీస్ కమిటీస్ వర్ యాక్చువల్లీ డామినేటెడ్ బై బ్యూరోక్రాట్స్. సో ఉన్నతమైనటువంటి స్థానాల్లో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఎలీట్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, లేకపోతే ఎలీట్ అకాడమిషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, ఎస్పెషల్లీ మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ బిలాంగ్ టు ఢిల్లీకి చెందినటువంటి వాళ్ళతోనే ఈ కమిటీస్ ఏర్పాటు చేస్తున్నారు. అలా కాకుండా వేరియస్ రీజియన్స్కి చెందినటువంటి ఎక్స్పర్ట్స్ కానీ, లేకపోతే అంగన్వాడీ ఆశా వర్కర్స్ కానీ, అండ్ ఈవెన్ ఉమెన్ యొక్క నెంబర్ పెంచడం కానీ, ఇవన్నీ చేయడం ద్వారా ఇండియాస్ హెల్త్ కేర్ పాలసీ ఏదైతే ఉందో దానిలో చాలా ఇంక్లూజివిటీ రావడం అనేది జరుగుతుంది. వేరియస్ ఇష్యూస్ దట్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ బై వేరియస్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ అవి అడ్రస్ అవుతాయని చెప్పి మనకి దిస్ పర్టికులర్ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగిందమ్మ. సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ టాకింగ్ మేజర్లీ అబౌట్ ఇట్ ఛాలెంజ్ అండ్ ఇన్ ద కన్క్లూజన్ కొన్ని ఇంపార్టెంట్ సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పీడిఎఫ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. So if you look at the introduction part, it is clearly talking about the central idea of this particular article. ఏంటి మేజర్ ప్రాబ్లం? ఓన్లీ 18% ఆఫ్ ఉమెన్ హోల్డ్ లీడర్షిప్ పొజిషన్స్ అక్రాస్ హెల్త్ ప్యానల్స్. పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఏమైనా కమిటీని కన్స్టిట్యూట్ చేస్తే దానిలో లీడర్షిప్ పొజిషన్స్లో ఆ కమిటీ యొక్క చైర్మన్గా కానీ, ఆ కమిటీ యొక్క హెడ్గా కానీ ఓన్లీ 18% ఆఫ్ ఉమెన్ మాత్రమే ఉంటున్నారు. రివీలింగ్ ఎ సిగ్నిఫికెంట్ జెండర్ డిస్పారిటీ, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియాస్ హెల్త్ పాలసీ. ఇండియాస్ health policy committees were actually dominated by male people. That is the major problem. Inclusivity లేకపోతే ఫీమేల్ సెంట్రిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి అడ్రస్ కాబడవు సరిగ్గా. ద ఓవర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రివిలేజ్డ్ గ్రూప్స్ లైక్ మెన్, డాక్టర్స్, బ్యూరోక్రాట్స్, ఇండివిజువల్స్ ఫ్రమ్ న్యూఢిల్లీ ఇన్ కీ హెల్త్ కమిటీస్ హైలైట్ ద ల్యాక్ ఆఫ్ డైవర్సిటీ. ఎక్కువగా ఈ కమిటీస్లో వీళ్ళే ఉంటుండడం వల్ల, ఎలీట్ పీపుల్ ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉంటున్నటువంటి వాళ్ళే ఉండడం వల్ల హెల్త్ డైవర్సిటీ అనేటువంటి సరిగ్గా ఉండట్లా. దిస్ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అనేది వీళ్ళ చేతిలోనే సెంట్రలైజ్ అయిపోయింది. ఇట్ నెగ్లెక్ట్స్ డైవర్స్ పర్స్పెక్టివ్స్ క్రిటికల్ ఫర్ ఎఫెక్టివ్ పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్. పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ని ఎన్షూర్ చేయాలంటే డైవర్స్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ అండ్ దాంతోపాటు అట్ ద లోవర్ డెబకల్ ఆఫ్ హెల్త్ కేర్ సిస్టమ్, దట్ ఈస్ ఆశా వర్కర్స్, నర్సెస్ అండ్ దాంతోపాటు అంగన్వాడీ పీపుల్, వీళ్ళని కూడా ఈ కమిటీస్లో మెంబర్స్గా యాడ్ చేసి వాళ్ళకు నుంచి ఇన్సైట్స్ తీసుకుంటే ఇంకా బెటర్ హెల్త్ కేర్ పాలసీ అనేటువంటిది మనం డెవలప్ చేయొచ్చు కదా అని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. చూడండి, ద మేజర్ ఇష్యూ ఈస్ జెండర్ డిస్పారిటీ ఇన్ హెల్త్ కమిటీస్. ఎనాలిసిస్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ హెల్త్ కమిటీస్ ఫ్రమ్ 1943 టు 2020, 1943 నుంచి 2020 వరకు కాన్స్టిట్యూట్ అయినటువంటి కమిషన్ అయినటువంటి హెల్త్ కేర్ కమిటీస్, నేషనల్ హెల్త్ కమిటీస్ని అబ్జర్వ్ చేస్తే షో ఏ స్టార్క్ జెండర్ గ్యాప్ విత్ ఓన్లీ 11% ఆఫ్ ఉమెన్ పార్టిసిపేటింగ్. కేవలం 11% మంది మాత్రమే మహిళలు ఈ కమిటీస్లో ఉంటున్నారు. దట్ ఈస్ అ సీరియస్ ఇష్యూ. ద ల్యాక్ ఆఫ్ ఫీమేల్ రిప్రజెంటేషన్ ఇన్ డెసిషన్ మేకింగ్ బాడీస్. సో ఇలాంటి కమిటీస్ ఏం చేస్తాయి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఎలా ఉండాలి, ఏ విధమైనటువంటి రిఫార్మ్స్ తీసుకురావాలి గురించి సజెషన్స్, ఇంపార్టెంట్ ఛాలెంజెస్ని ఐడెంటిఫై చేస్తాయి అనమాట. సో ఈ డెసిషన్ మేకింగ్ బాడీస్లో లైక్ దేవి శెట్టి కమిటీ ఆన్ COVID-19 మేనేజ్మెంట్, ఇలాంటి వాటిలో లేకపోవడం వల్ల, ఉమెన్ లేకపోవడం వల్ల ఇట్ అండర్స్కోర్స్ ద నీడ్ ఫర్ డైవర్స్ ఎక్స్పర్టీస్ ఇన్ అడ్రసింగ్ హెల్త్ క్రైసిస్. సో ఒక సిగ్నిఫికెంట్ హెల్త్ క్రైసిస్ని ఆల్ డైవర్స్ గ్రూప్స్ పర్స్పెక్టివ్లో అనలైజ్ చేయడం కుదరదు. దట్ విల్ బి ఎ ప్రాబ్లమ్. వైల్ దెర్ ఇస్ ఎ స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ జెండర్ డైవర్సిటీ పోస్ట్ 2000 సంవత్సరం తర్వాత జెండర్ డైవర్సిటీకి సంబంధించి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పటికీ విత్ ఉమెన్ రిప్రజెంటేషన్ రైజింగ్ ఫ్రమ్ 9 to 15%, సిగ్నిఫికెంట్ గ్యాప్స్ పర్సిస్ట్. బట్ స్టిల్ మనకి ఎంత ఉండాలి, 50-50 ఉండాలి. ఉమెన్ 50%, మెన్ 50% ఉన్నప్పుడే మనకి బెటర్ హెల్త్ కేర్ పాలసీని డిజైన్ చేయడం సాధ్యపడుతుంది, ఇంక్లూజివ్ హెల్త్ కేర్ పాలసీని డిజైన్ చేయడం సాధ్యపడుతుంది. బట్ అలా ఉంటుందా? అది లేదు. దట్ ఈస్ ఎ సీరియస్ ప్రాబ్లమ్ అనే విధంగా చెప్తున్నారు.
అండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ డైవర్సిటీ ఆన్ పాలసీ అండ్ ఇంప్లిమెంటేషన్. ఒకవేళ జెండర్ డిస్పారిటీస్ ఇలాగే కంటిన్యూ అయితే హెల్త్ కేర్ పాలసీ మీద, ఇంప్లిమెంటేషన్ మీద కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని అంటున్నారు. కమిటీస్ డామినేట్ బై ప్రివిలేజ్డ్ మ్యాన్ ఫ్రమ్ అర్బన్ ఏరియాస్ ఆఫెన్ ఓవర్లుక్ న్యూయాన్స్డ్ ఇష్యూస్. చిన్న ఇష్యూస్ని వాళ్ళు పట్టించుకోరు. అఫోర్డబిలిటీ గురించి పట్టించుకోరు. మాకింత ఆదాయం వస్తుంది, అంత మాత్రం ఇంజెక్షన్స్కి పెట్టలేరా, అంత మాత్రం మెడిసిన్స్కి పెట్టలేరా అని చెప్పి పాలసీస్ తీసుకొచ్చేస్తూ ఉంటారు. కానీ రూరల్ ఏరియాస్లో లేకపోతే రిమోట్ ఏరియాస్లో హెల్త్ కేర్ మీద, మెడిసిన్స్ మీద, లేకపోతే సర్జికల్ ప్రాక్టీసెస్ మీద కొద్దిగా కూడా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి ఉందన్నమాట. అండ్ ఇంట్రా హౌస్ హోల్డ్ డైనమిక్స్, అంటే అర్బన్ ఫ్యామిలీస్లో పీపుల్ ఎలా ఆలోచిస్తారు, మామూలుగా అర్బన్ ఏరియాస్లో ఎంతో కొంత ఈక్వాలిటీ అనేటువంటిది ఉంటుంది. మగాడికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూ వచ్చినా ఒకేలాగా రియాక్ట్ అవుతారు, ఆడవాళ్ళకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా ఒకే విధంగా ఎంతో కొంత ఒకే విధంగా రియాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. బట్ కానీ ట్రెడిషనల్ కమ్యూనిటీస్లో అలా ఉండదు. న్యూట్రిషన్ విషయంలో కానీ, యాక్సెస్ టు హెల్త్ కేర్ విషయంలో కానీ ఉమెన్ చాలా వల్నరబుల్గా ఉంటారు. ఉమెన్ ఎప్పుడూ నెగ్లిజెన్స్కి గురవుతూ ఉంటారన్నమాట. రైట్? సో ఇలాంటివి పట్టించుకోకపోతే చాలా కష్టం. అందుకే హెల్త్ కేర్ పాలసీస్లోను, హెల్త్ కేర్ పాలసీని రూపొందిస్తున్నటువంటి ఈ కమిటీస్లో కూడా డైవర్సిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉమెన్ కాన్సన్ట్రేషన్ ఫ్రంట్ లైన్, లో పెయిడ్ పొజిషన్స్ కపుల్డ్ విత్ కల్చరల్ నార్మ్స్ అండ్ ఫ్యామిలియల్ రెస్పాన్సిబిలిటీస్ హిండర్స్ దర్ అడ్వాన్స్మెంట్ ఇన్ ద హెల్త్ కేర్ సెక్టర్. హెల్త్ కేర్ సెక్టర్లో వాళ్ళకి ఎందుకు రాలేకపోతున్నారు అంటే, ఆల్ ద సెక్టర్స్లో ఉమెన్ వర్ ఫోర్స్డ్ టు డూ దీస్ పింక్ కాలర్ జాబ్స్. ఉమెన్ హెల్త్ కేర్ సెక్టర్లో ఉంటే మ్యాక్సిమం నర్సెస్ కింద పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. రైట్? అండ్ కల్చరల్ నార్మ్స్ వల్ల ఎడ్యుకేషన్కి, హైయర్ ఎడ్యుకేషన్కి వారికి యాక్సెస్ అనేటువంటి ఉండట్లేదు. త్వరగా పెళ్ళిళ్ళు చేయడం కానీ, లేకపోతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉండడం కానీ, వీటన్నింటి కారణంగా హెల్త్ కేర్ సెక్టర్లో ఉమెన్ రిప్రజెంటేషన్ చాలా తక్కువగా ఉందని చెప్తున్నారు. గ్లోబల్ సినారియో మనం చూసుకున్నా ఉమెన్ ఆక్యుపై ఓన్లీ 25% ఆఫ్ సీనియర్ పొజిషన్స్లో కేవలం 25% మాత్రం ఉమెన్ పనిచేస్తున్నారు. అండ్ 5% ఆఫ్ లీడర్షిప్ రోల్స్ ఇన్ హెల్త్ కేర్ సిస్టంలో లీడర్షిప్ రోల్స్లో ఓన్లీ 5% ఆఫ్ ఉమెన్ మాత్రమే పనిచేయడం అనేది జరుగుతుంది. మెజారిటీ ఆఫ్ దీస్ హెల్త్ కేర్లో ఉన్నటువంటి లీడర్షిప్ రోల్స్లో మెన్నే ఉంటున్నారు. దట్ ఇస్ ఎ సీరియస్ కన్సర్న్, కంట్రిబ్యూటింగ్ ఏ సైకిల్ ఆఫ్ అండర్ రిప్రజెంటేషన్, లిమిటెడ్ మెంటర్షిప్ ఆపర్చునిటీస్. అండర్ రిప్రజెంటేషన్ ఒక సీరియస్ ప్రాబ్లం. మెంటర్షిప్ ఆపర్చునిటీస్ కూడా ఉండట్లా. అంటే కొత్త వాళ్ళకి ఉమెన్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, తోటి మహిళలను కానీ, చిన్న ఆడపిల్లలను కానీ, మీరు 10th క్లాస్ అయ్యాక బైపీసీ చేయండి అమ్మా, తర్వాత మీరు ఇది చేయొచ్చు, సో ఈ విధంగా మీరు హెల్త్ కేర్ సెక్టార్లోకి రావచ్చు అనే గైడెన్స్ మహిళలకి, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా లేకుండా పోవడం అనేటువంటిది జరుగుతుంది. దట్ ఈస్ ఎ సీరియస్ ప్రాబ్లం. మరి చూడండి ఎలాంటి రికమెండేషన్స్తో ముందుకు రావడం అనేది జరిగిందో ఫర్ దిస్ ఇంక్లూజివ్ పాలసీ మేకింగ్. నేను ఆల్రెడీ చెప్పాను, సెంట్రల్ ఐడియా మనం మాట్లాడాం, దాని తర్వాత ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయి, వేరియస్ ఛాలెంజెస్ గురించి మనం మాట్లాడాం, తర్వాత ఇప్పుడు రికమెండేషన్స్ ఆర్ సజెషన్స్ ఆర్ పాసిబుల్ సొల్యూషన్ ఆర్ వే ఫార్వర్డ్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడుకుంటాం. అర్థమైందా? సో చూడండి, సింపుల్ ఒక ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో మనం రీడ్రా చేసుకోవడం, రీరైట్ చేసుకోవడం చాలా చాలా ఈజీ. ఓకేనా? సో రికమెండేషన్స్ చూడండి. ఎఫర్మేటివ్ పాలసీస్ సచ్ యాజ్ రిజర్వింగ్ సీట్స్ ఫర్ ఉమెన్, మహిళలకి ఉన్నత విద్యా సంస్థల్లో, హెల్త్ కేర్ సంబంధించినటువంటి విద్యా సంస్థల్లో సీట్లు రిజర్వ్ చేయడం కానీ, లేకపోతే కమిటీస్లో సీట్స్ రిజర్వ్ చేయడం కానీ, లేకపోతే లీడర్షిప్ రోల్స్కి సంబంధించి కొన్ని సీట్స్ రిజర్వ్ చేయడం కానీ ఇంపార్టెంట్. ఈవెన్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అండ్ మార్జినలైజ్డ్ గ్రూప్స్ కూడా హెల్త్ కమిటీస్లో కొన్ని సీట్లు అనేటువంటివి రిజర్వ్ చేయడం అనేటువంటిది చాలా చాలా అవసరం. అప్పుడే రిప్రజెంటేషన్ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గడం అనేటువంటిది జరుగుతుంది. ఎఫర్ట్ షుడ్ బి మేడ్ టు ఐడెంటిఫై అండ్ ఎంకరేజ్ క్వాలిఫైడ్ ఉమెన్ ఫర్ లీడర్షిప్ రోల్స్. సో లీడర్షిప్ రోల్స్కి ఏ మహిళలు ఎవరు పనికొస్తారు, ఎవరు సరైనటువంటి అర్హతను కలిగి ఉన్నారు, దానికి సంబంధించి ఎఫర్ట్స్ అనేటువంటి స్టాండర్డ్స్ అనేటువంటి ఫార్ములేట్ చేసే ప్రయత్నం చేయాలి. కంబాటింగ్ ఎంట్రెన్చెడ్ బయాసెస్ అండ్ సిస్టమిక్ బ్యారియర్స్. సో ఏవైతే సోషల్ బయాసెస్ ఉన్నాయో, మహిళలు ఈ లీడర్షిప్ రోల్స్కి పనికిరారు, వాళ్ళకి ఆలోచన అనేటువంటిది ఉండదు, ఇలాంటి బయాసెస్ నుంచి అండ్ ద బ్యారియర్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. ఏ రీడిఫైన్డ్ అప్రోచ్ టు పాలసీ మేకింగ్ షుడ్ ప్రయారిటైజ్ డైవర్సిటీ. సో డైవర్సిటీని ప్రమోట్ చేసే విధంగా పాలసీ మేకింగ్ అనేది ఉండాలి. పాలసీ మేకింగ్కి అప్రోచ్ అనేది ఉండాలి. ప్రివెంటివ్ కేర్ అండ్ మీనింగ్ఫుల్ పార్టిసిపేషన్ ఆఫ్ ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్ టు ఎన్ష్యూర్ ఇంక్లూజివ్ అండ్ ఎఫెక్టివ్ హెల్త్ పాలసీస్. హెల్త్ పాలసీ ఇంక్లూజివ్గా ఉండాలన్నా, ఎఫెక్టివ్గా ఉండాలన్నా డైవర్స్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఇంక్లూడ్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఉద్దానం ఇష్యూ అనేటువంటిది ఏపీలో ఉంది. ఏపీలో ఈ ఉద్దానం ఇష్యూ కారణంగా చాలామంది కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు ఆ పర్టికులర్ ఊర్లో. అదే ఆ ఊరు నుంచే ఒక డాక్టర్ని తీసుకొచ్చి ఒక కమిటీలో ఏర్పాటు చేశామనుకోండి, చూడండి మనకి ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇష్యూగానే మిగిలిపోయింది. అదే ఆ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఒక హెల్త్ కేర్ పాలసీ కమిటీలో భాగంగా ఉన్నారనుకోండి, ఈ ఉద్దానం సమస్య వే బ్యాక్ క్లారిఫై అవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే అక్కడ ఎలాంటి సమస్య ఉంది, ఎంత ఇష్యూ ఉంది, ఎంత ప్రాబ్లం ఉంది, ప్రజల యొక్క ప్రాణాల మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పి ఆ డాక్టర్ తప్పకుండా తెలుస్తుంది, ఆ ప్రాంతం వాళ్ళే కాబట్టి. అర్థమైందా? సో ఇంక్లూజివిటీ ఉండడం వల్ల రీజనల్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ట్యాకిల్ చేయబడతాయి. అండ్ దీస్ ఎలీట్ అండ్ ప్రివిలేజ్డ్ గ్రూప్స్ చాలా చిన్న ఇష్యూస్, న్యూయాన్స్డ్ ఇష్యూస్ అనుకున్నటువంటి ఇష్యూస్ కూడా అడ్రస్ చేయబడతాయి. రైట్?
సో ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు పూర్తి స్థాయిలో అర్థమైంది అనుకుంటున్నాను, కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకున్నారనే అనుకుంటున్నాను. రైట్, ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి. ఈ రోజు ద హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఇండియా నేపాల్ సైన్ ప్యాక్ట్ టు లింక్ యూపీఐ ఎన్పిఐ ఫర్ ఫాస్టర్ రెమిటెన్సెస్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్ పేపర్ 3 ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్. సో మీ అందరికీ తెలుసని అనుకుంటాను, రీసెంట్గా న్యూస్లోకి రావడం అనేది జరిగింది. శ్రీలంక అండ్ దాంతోపాటు మారిషస్ ఇలాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇండియా ఫార్ములేట్ చేసినటువంటి యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సిస్టమ్స్ కానీ, ఎన్పిఐ నేషనల్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ కానీ వీటిని యాక్సెప్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. అంటే ఆ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో త్రూ యూపీఐ వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి తమ ఫ్యామిలీ మెంబర్స్కి మనీ ఈజీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు పంపించుకోవచ్చు అనమాట. దీని కారణంగా రెమిటెన్సెస్ ఏవైతే ఉంటాయో అంటే ద ఇన్వర్డ్ ఇన్కమ్ ఇన్ టు ద కంట్రీ, ఎవరైతే బయట ప్రదేశాల్లో పనిచేసి వాళ్ళ ఫ్యామిలీస్ కోసం ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుల అవసరాల కోసం డబ్బు పంపిస్తున్నారో ఆ రెమిటెన్సెస్ చాలా ఫాస్ట్గా భారతదేశానికి చేరడం అనేటువంటిది జరుగుతుంది. దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెల్కమింగ్ మూవ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఐ హ్యావ్ రిక్వెస్టెడ్ వెంకట్ సార్ టు మేక్ ఎ సెపరేట్ కాన్ఫరెన్స్ వీడియో ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్ యూపీఐ ఎన్పిఐ ఇంటూ డిఫరెంట్ కంట్రీస్. సో సార్ డీటెయిల్డ్ వీడియోతో ముందుకు వస్తారు. ఐ విల్ మేక్ షూర్ దట్ వీడియో విల్ బి అప్లోడెడ్ బై దిస్ సండే. ఈ సండే కల్లా అప్లోడ్ అయ్యే విధంగా నేను చూస్తాను. నాట్ టు వరీ అట్ ఆల్. డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా సార్ ఆ సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ టాపిక్. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈ రోజు ద హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి. గ్లోబల్ మీట్ అర్జెస్ ఇండియా టు ఆగ్మెంట్ పల్సెస్ ప్రొడక్షన్ టు మీట్ న్యూట్రిషనల్ నీడ్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్ పేపర్ 3 ఆఫర్ ఎగ్జామినేషన్. సో అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఏం లేదమ్మా, ఈ ఆర్టికల్ ఏం చెప్పడం అనేది జరిగిందంటే గ్లోబల్ పల్సెస్ కాన్ఫరెన్స్ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం జరిగేటటువంటి ఈ కాన్ఫరెన్స్లో పల్స్ ప్రొడ్యూసర్స్ అండ్ ప్రాసెసర్స్, ట్రేడర్స్ ఇలాంటి వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. సో ఈ గ్లోబల్ పల్సెస్ కాన్ఫరెన్స్లో భాగంగా ఇండియాకి ఒక ఇంపార్టెంట్ రికమెండేషన్ రావడం అనేది జరిగింది. దే అర్జ్డ్ ఇండియా టు ఆగ్మెంట్ పల్సెస్ ప్రొడక్షన్. ఇండియాలో పల్సెస్ ప్రొడక్షన్ అనేటటువంటిది పెంచే ప్రయత్నం చేయండి. ఎందుకంటే గ్లోబల్ న్యూట్రిషనల్ నీడ్స్ అనేటటువంటివి మీట్ అవ్వాలంటే ఇండియా లాంటి పల్స్ ప్రొడక్షన్కి చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి కంట్రీస్ దే నీడ్ టు స్టెప్ అప్ అండ్ ఇంక్రీజ్ దర్ ప్రొడక్షన్ అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. దీనికి సంబంధించి గవర్నమెంట్స్ వేరియస్ పాలసీస్, వేరియస్ డెసిషన్స్తో ముందుకు రావాలి. పల్స్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఆగ్మెంట్ చేసే విధంగా, ఇంప్రూవ్ చేసే విధంగా అని చెప్పి చెప్తున్నారు. సో మరి ఇప్పుడు పీడిఎఫ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దిస్ పర్టికులర్ ఆర్టికల్, వినండి. So what exactly is the context of this particular article? The Global Pulses Conference convened by pulse producers, processors and traders. They urged India to ramp up pulse production to meet nutritional demands. Global nutritional demands meet అవ్వాలంటే ఇండియా లాంటి కంట్రీస్ పల్స్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాన్ని ర్యాంప్ అప్ చేయాలి, దాన్ని ఇంప్రూవ్ చేయాలనే విధంగా ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్లో భాగంగా రిక్వెస్ట్ చేయడం అనేది జరిగిందమ్మా ఇండియాకి. అండ్ వేరియస్ మినిస్టర్స్ పార్టిసిపేట్ ఇన్ దిస్ పర్టికులర్ గ్లోబల్ కాన్ఫరెన్స్. ది లాడెడ్ ది గవర్నమెంట్ ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేయడం అనేది జరిగింది. హైలైటెడ్ రెగ్యులర్ ఇంక్రీజ్ ఇన్ మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచుతూ పల్సెస్ కల్టివేషన్ ఏదైతే ఉంటుందో దాని ఇంప్రూవ్మెంట్కి ఇండియా చాలా ఎఫర్ట్స్ పెడుతూ వస్తుంది ఓవర్ దీస్ ఇయర్స్. దట్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్ అని చెప్తున్నారు. అండ్ 60% సర్జ్ ఇన్ పల్స్ ప్రొడక్షన్ ఓవర్ ద పాస్ట్ డికేడ్. గత 10 సంవత్సరాల్లో పల్స్ ప్రొడక్షన్ 60% పైగా పెరగడం అనేది జరిగిందంట. రీఅఫర్మింగ్ ద గవర్నమెంట్స్ కమిట్మెంట్ టు ఆఫర్ ఎంఎస్పీస్ 50% హైయర్ దాన్ ప్రొడక్షన్ కాస్ట్ ఈజ్ అప్లాడెడ్. అండ్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఎలా ఇస్తున్నారు? 1.5 times ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వెనుక 2 థియరీస్ అనేటివి ఉంటాయి. వన్ ఈజ్ A2+FL, ఇది గవర్నమెంట్ ప్రజెంట్ ఫాలో అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి C2, దిస్ ఏ మోస్ట్ వెయిటెడ్ అండ్ కాంప్రహెన్సివ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్గా మనం చెప్పొచ్చు. ఏంటి సార్ మీరు చెప్తుంది నాకు అర్థం కావట్లేదు అంటే, రీసెంట్గా ఫార్మర్స్ ప్రొటెస్ట్ మీద నిన్న కాక మొన్న నేను ఒక వీడియో చేస్తున్నాను. వీలైతే ఆ వీడియో అనేటటువంటి చూడండి. మీకు ఎంఎస్పీ అనేటటువంటి కాన్సెప్ట్ అండ్ దాంతోపాటు క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎంఎస్పీ, వేరియస్ ఇష్యూస్ విత్ ఎంఎస్పీ వీటన్నిటి గురించి పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. ఓకేనా? రైట్. ఇండియా సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ చిక్ పీస్ అండ్ అదర్ పల్సెస్ విత్ స్ట్రాటజీస్ అండర్ వే టు అడ్రస్ డెఫిషియన్సీస్ ఇన్ పీజియన్ పీస్ అండ్ బ్లాక్ గ్రామ్. సో చిక్ పీస్ అండ్ అదర్ పల్సెస్ యొక్క ప్రొడక్షన్లో ఇండియా సెల్ఫ్ సఫిషియన్సీ సాధించడం అనేది జరిగింది. మనకు కావాల్సింది మనం ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. అండ్ దాంతోపాటు పీజియన్ పీస్ అండ్ బ్లాక్ గ్రామ్స్ ఏవైతే ఉంటే వాటి సిగ్నిఫికెంట్గా మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. దీనిలో డెఫిషియెంట్గా ఉన్నాం. ఆ పర్టికులర్ ఇష్యూని ట్యాకిల్ చేయడం చాలా అవసరం అనే విధంగా అగ్రీ చేయడం అనేది జరిగింది ఇండియా ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్లో భాగంగా.
And if you look at the significance of this particular conference, this conference underscores a collective push towards enhancing pulse production. పల్స్ ప్రొడక్షన్ అనేటటువంటిది అన్ని దేశాలు కూడా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రొడక్షన్ అనేటటువంటిది పెంచే ప్రయత్నం చేయాలి టు మీట్ న్యూట్రిషనల్ నీడ్స్ అండ్ ప్రమోట్ ఫుడ్ సెక్యూరిటీ. దానివల్ల గ్లోబల్ న్యూట్రిషనల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేయొచ్చు, అండ్ దాంతోపాటు ఫుడ్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ప్రమోట్ చేయొచ్చు అని చెప్పారన్నమాట. అర్థమైందా? దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మ. Not much important articles in today's The Hindu newspaper. So with this, let us end our session. Thank you so much for all the support and all the love so far amma. So చక్కగా మన ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ కూడా ఫాలో అవ్వండి, మీకు చాలా విషయాల మీద చాలా అవగాహన అనేది వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అగైన్. బాయ్ నా.